హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఈరోజు నేను ఇనాసా డూరో క్లీన్ ప్లస్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ అండ్ దీని యూసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇనాసా వాక్యూమ్ క్లీనర్ లైట్ వెయిట్ అండి. దీన్ని మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. వీటి ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవచ్చు. వీటి సెక్షన్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. మనం యూస్ చేస్తున్నప్పుడు మనం పట్టుకుంటానికి హ్యాండిల్ గ్రిప్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది. దీని లోపల డస్ట్ కలెక్ట్ చేస్తానికి ట్యాంక్ 800 ml ఉండిద్ది. వాక్యూమ్ ప్రెజర్ వచ్చి 16 kPa. అన్బాక్సింగ్ చేసేసి 1 by 1 ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ మాన్యువల్ ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్ని ఎలా ఫిట్ చేయాలి అనేది క్లియర్గా ఉంది. ఇందులోనే వారంటీ కార్డు కూడా ఇంక్లూడ్ చేసి ఉంది. ఈ ప్రోడక్ట్ వారంటీ వచ్చి 1 year బ్రాండ్ వారంటీ ఉండిద్ది. ఇందులో స్టిక్ ఇచ్చారు. దీన్ని వాక్యూమ్ క్లీనర్కి అటాచ్ చేసి యూస్ చేసుకోవాలి. ఈ వాక్యూమ్ క్లీనర్ని మనం 2 typesగా యూస్ చేసుకోవచ్చు. స్టిక్ వాక్యూమ్ క్లీనర్గా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎక్స్టెండెడ్ పైప్ ఇచ్చారు. దాంతోపాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను చూపిస్తుంది వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది చూస్తానికి చాలా చిన్నదిగా ఉంది కదా, బట్ దీని ఫంక్షనాలిటీ అంటే దీని యూసేజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వైర్తో వచ్చిందండి, వైర్లెస్ అయితే కాదు. ఈ వాక్యూమ్ క్లీనర్కి ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేయలేము. మనం ఎక్కడైతే ఈ వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ దగ్గరలో ఉన్న ప్లగ్ పాయింట్లో వైర్ని స్విచ్ బోర్డ్లో సెట్ చేసుకున్న తర్వాతే మనం యూజ్ చేయాలి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు నేను పెట్టిన అటాచ్మెంట్ని యూజ్ చేసుకొని మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. మనం ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూస్తే దీంట్లో మొత్తం కూడా డస్ట్ అనేది కలెక్ట్ అయి ఉంటుందండి. ఇవి ఫిల్టర్స్. ఈ డస్ట్ అనేది మనం డస్ట్బిన్లోకి మొత్తం విదిలించేసుకొని మనం దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మీకు చూస్తానికి క్లియర్గా ఉండిద్దని చెప్పి నేను మళ్ళీ కూడా ఈ డస్ట్ని ఫ్లోర్ మీదే విదిలించి చూపిస్తున్నాను. చూసారా అండి ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో. నేను కొద్దిగా ఏరియా మాత్రమే క్లీన్ చేశాను. ఈ వాక్యూమ్ క్లీనర్లో ఇంకా కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ఇక్కడ ఇది నేను చూపిస్తుంది స్లైడ్ డోర్ అండి. ఈ స్లైడ్ డోర్ దగ్గర మనం క్లీన్ చేస్తానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, మీరు అదే వాక్యూమ్ క్లీనర్ని పెట్టి క్లీన్ చేయండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అదేవిధంగా మనం షెల్ఫ్స్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ కాస్ట్ 2286 రూపీస్ ఉందండి అమెజాన్లో. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీకు నేను హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించేది ఇనాసా డూరో క్లీన్ వాక్యూమ్ క్లీనర్ అండి. ఇందాక మీకు రివ్యూ ఇచ్చింది ఇనాసా డూరో క్లీన్ ప్లస్ వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ అంటే అందరూ కాస్ట్లీ అనుకుంటారు కదా, బట్ ఇది లో బడ్జెట్ వాక్యూమ్ క్లీనర్. ఫంక్షనాలిటీ చూసుకుంటే రెండు సేమే అండి, బట్ అది వచ్చి స్టిక్ వాక్యూమ్ క్లీనర్, ఇది వచ్చి హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్, అంతే డిఫరెన్స్. ఇందాక వీడియోలో నేను ఓన్లీ 1 అటాచ్మెంట్ యూస్ చేసి మాత్రమే మీకు చూపించాను కదా, ఇప్పుడు ఈ వీడియోలో నేను అన్ని అటాచ్మెంట్ని యూస్ చేసి ఎలా క్లీన్ చేయాలి, ఏంటి కార్నర్స్ ఎలా క్లీన్ చేయాలి, సోఫా ఎలా క్లీన్ చేయాలి అని నేను 1 by 1 చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాక్యూమ్ క్లీనర్ కింద 4 నెంబర్స్ వేసాను కదా, ఈ ఫస్ట్ అటాచ్మెంట్ని ప్రతిదానికి యూజ్ చేయాలి, పైప్కి తప్ప. సెకండ్ అటాచ్మెంట్ అయితే సోఫాస్ క్లీన్ చేసుకుంటానికి, సోఫా కార్నర్స్ క్లీన్ చేసుకుంటానికి బాగా యూజ్ అవుతుంది. థర్డ్ అటాచ్మెంట్ వచ్చి విండోస్కి, స్లైడ్ డోర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫోర్త్ అటాచ్మెంట్ వచ్చి మనకు సోఫా కింద లేదంటే మంచం కింద కొద్దిగా దూరంగా ఉంటుంది కదా, అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని నేను ఫిట్ చేసి ఒక అటాచ్మెంట్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. వాక్యూమ్ క్లీనర్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ అండ్ ఫ్రంట్ సైడ్ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ 2 బటన్స్ ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ టైం పెట్టడం అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఫైనల్ గా అయితే ఫిట్ చేసేసాము. ఎక్కడైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాక్యూమ్ క్లీనర్ కి ఆ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న ఫ్లగ్ లో పెట్టి వైర్ ని స్విచ్ ఆన్ చేసుకొని మనం యూస్ చేసుకోవటమే. మనకి స్లైడ్ డోర్ దగ్గర క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, సో అందుకని నేను ఫస్ట్ స్లైడ్ డోర్ ఎలా క్లీన్ చేయాలని చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా మనం ఫిట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న బటన్ ఆన్ చేసి జస్ట్ ఇట్లా అంటమే అండి, అక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కాబట్టి మీకు బిఫోర్ క్లీనింగ్కి ఆఫ్టర్ క్లీనింగ్కి డిఫరెన్స్ అయితే క్లియర్గానే అర్థమవుతుంది. సో కింద ఫ్లోర్ మీద కూడా కొద్దిగా డస్ట్ ఉంది. ఇదే వాక్యూమ్ క్లీనర్తో నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా పోతుందో. ఇలాగే మనం సోఫా పైన పిల్లోస్కి కానీ లేదా సోఫా కార్నర్స్కి కూడా ఈ అటాచ్మెంట్ని యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా అటాచ్మెంట్ని ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేసి పైనుంచి కిందకి ఇలా డ్రాగ్ చేస్తే డస్ట్ అంతా కూడా ఈ వాక్యూమ్ క్లీనర్లో కలెక్ట్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ కాస్ట్ అమెజాన్లో 1799 రూపీస్ ఉందండి. ఇప్పుడు నేను చూపించిన 2 వాక్యూమ్ క్లీనర్స్ అంటే డూరో క్లీన్ ప్లస్ వాక్యూమ్ క్లీనర్, అదేవిధంగా డూరో క్లీన్ వాక్యూమ్ క్లీనర్, ఈ 2 వాక్యూమ్ క్లీనర్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వాక్యూమ్ క్లీనర్లో మీకు ఏది యూజ్ అయితే అవి నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.